హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో బ్లాగ్ వీడియో వచ్చేసి కొండగంగమ్మ తల్లికి మేము మేకపోతు ఇవ్వాలనుకున్నాము. సో ఆ వీడియో అండి. సండే అని చెప్పేసి మేము మార్నింగే ఇంట్లో చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకొని ఒక చిన్న ఆటోలో మేము కొండగంగమ్మకి వెళ్తున్నాము. నందిమండలం దగ్గర మేము మా ఫ్యామిలీ అండి, మా మరిదోళ్ళు, అలాగే మా ఆడబిడ్డ కూతురు, మా అత్తగారు, మేమందరం ఒక చిన్న ఆటోలో వెళ్తున్నాము. మార్నింగే 6కే బయలుదేరాము. మళ్ళీ తొందరగా వచ్చేసేయాలని చెప్పేసి అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మవారికి మేకపోతునిచ్చామండి. నేనైతే ఇంట్లోనే బోనమన్నాన్ని వండుకొని తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళి వండలేము, అంత టైం కూడా ఉండదు. అందుకనే చీకట్లోనే ఇంట్లోనే పెసరన్నం వండుకొని తీసుకెళ్ళానండి. అక్కడైతే కొంతమంది అమ్మాయిలు మోకాళ్ళ మీద అమ్మవారికి ఎక్కుతూ ఉన్నారు, వెళ్తూ ఉంటారు. చాలామంది వెళ్తూ ఉంటారండి. ఎవ్రీ సండే అమ్మవారికి బాగా జరుగుతుంది ఇక్కడ. నేను ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు, సండే బాగా అనిపించినప్పుడు చిన్నపాపని తీసుకొని అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని. ఈ నందిమండలం కొండగంగమ్మ పైన నాకు మంచి నమ్మకం అండి. ఏదో సడన్గా అనుకున్నాను, అలా జరిగిపోతూ వచ్చేసాయి. సో నేను మేకపోతుని ఇవ్వాలనుకున్నాను. అందుకని ఈ సండేని అమ్మకి మేకపోతుని తెచ్చానమాట. ఇంట్లోనే వండిన బోనమన్నాన్ని అలాగే మేకపోతును గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పించి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని గుడి బయట కొబ్బరికాయ కొట్టేసి బోనమన్నం పెట్టేసి మేకపోతును బలిచ్చేసామండి. నేను మొక్కుకున్న మొక్కుబడిని తీర్చేసుకున్నాను అనమాట. మొక్కుబడి తీర్చుకున్న తర్వాత అదే ఆటోలోనే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. ఎర్లీగానే బయలుదేరాంలేండి. ఎర్లీగానే వచ్చాము, మళ్ళీ పూజ ముగించుకొని ఎర్లీగానే బయలుదేరాము. 7:30, 8 కల్లా మళ్ళీ రిటర్న్ కొట్టేసాంలేండి ఆటోలో. మళ్ళీ ఇంటి దగ్గర కట్ చేసుకొని వండుకునే పనులు ఉంటాయి కదా, అందుకనే చీకట్లో నుంచే నేను తొందరగా చేసేసుకొని వెళ్ళిపోయాము. ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత ఆ పని ఈ పని చేసుకుంటూ మధ్యాహ్నానికల్లా భోజనాలని ప్రిపేర్ చేశాను. ఎవరు లేదులేండి, మేము మా మరిది వాళ్ళు, మా అత్త వాళ్ళు అంతే. ఎవరిని మేమేం పిలుచుకోలేదు, ఏం చేయలేదు. జస్ట్ ఒక మొక్కుబడి, సో అది తీర్చుకోవాలని చెప్పేసి ఇంట్లోనే సింపుల్గా నేను చేసేసుకున్నాము. మా ఆయన అయితే మేకపోతును ఎండేసుకోవాలని చెప్పేసి మేము ఎవరిని పిలుచుకోలేదు. ఆయన చాలా రోజులైంది ఎండు ముక్కలు కావాలి నాకని చెప్పేసి ఎండు ముక్కల కోసమని ఇంకా ఎవరిని పిలుచుకోకుండా సింపుల్గానే ముగించేసాము. 2 ఫ్యామిలీలు అనమాట, అంతే. నేనైతే మా అమ్మని ఒక్కదాన్ని పిలిచానండి, అమ్మ వచ్చింది. అలాగే మటన్ కూరకి మధ్యలో చికెన్ ఫ్రై ఉంటే బాగుంటుందని చికెన్ తెప్పించుకున్నాము. సాయంత్రం అయిపోయింది, ఎండు ముక్కలు కూడా బాగానే ఎండేసాయి. ఎండిన వాటిని మా ఆయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నారు. నేనైతే మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేశాను. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం చేసుకోలేదులేండి. తిరువాత అన్నము, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, గోంగూర పుల్లగూర, అలాగే గుండెకాయల వేపుడు వేయించుకున్నాము, మజ్జిగ, రసం. ఇంతే సింపుల్ ఐటమ్స్తో మేము ఇంట్లోనే ముగించేసాము. టుడే వ్లాగ్ వీడియో ఇదేనండి. కొండగంగమ్మ తల్లికి మేకపోతుని ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను. నా మొక్కుబడిని తీర్చేసుకున్నాను. మా అమ్మ అండి, కడప నుంచి వచ్చిందనమాట. పొద్దున బయలుదేరి వచ్చేసేసింది. మా అమ్మ కూడా ఎండు ముక్కల్ని ఇలా ముక్కలు చేసి పెట్టేసుకోండి, 2 రోజులు ఎండబెట్టండి అని చెప్తుంది. ఇంకా తలకాయ ఉంది, దాన్ని కాల్చి ముక్కలు చేసుకోవాలి. టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చితే మరికొన్ని వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.